వెళ్ళడానికి కుదరనప్పుడు, ఇలాంటి ప్రకటనలు జరుగుతున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్ అయినటువంటి జైశాలి గారు ప్రసంగాన్ని ప్రపంచమంతా వినడానికి మీరు సహాయం అందించలేరా? ఇంకా చాలామంది ఉన్నారు. మనిషి 500 ఇస్తే చాలు, నెలకు 500 ఇస్తే చాలండి. ఒక 100 మంది అయిపోయినట్టే పని. ప్రియులరా, నిజంగా దేవుడు ఆయన వాక్యం బంధింపబడదు. మనిషిని బంధించగలరేమో కానీ వాక్కు, మాట, వాక్యము, దేవుని వాక్యము ఎవరు బంధించలేరు. సమాధిలో పెట్టేసాం 3 రోజులు అని అనుకున్నారు. లాక్డౌన్ చేసామనుకున్నా. ఏం లాక్డౌన్ చేయగలవు? 3వ దినం తిరిగి ఆయన లేచిపోయాడు. వాక్యానికి లాక్డౌన్ లేదు. యావత్తు ప్రపంచం ఆశల సిస్సలైన ఒరిజినల్ వాక్యం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా వింటుంది. ఇలాంటి ఎపిసోడ్స్ జరగాలి, ఇలాంటి ప్రకటనలు జరగాలి. నోవాహు జలప్రళయానికి ముందు యావత్తు ప్రపంచానికి ఎలాగైతే ఆ రోజు లాక్డౌన్లో నోవాహు ప్రకటించాడో, ఈరోజు యావత్తు ప్రపంచము ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో జైశాలి గారు ప్రకటించాలనే ఇంకా జైశాలి గారిని దేవుడు ఉంచాడు. ఇంకా ఆయన ఆరోగ్యంగా మంచి స్వరముతో ఆయన ఉంచాడు. ప్రియులారా, ఇప్పటికైనా మంచి అవకాశం వచ్చింది. పర్వాలేదు, లాక్డౌన్ ఎత్తేస్తారో మళ్ళీ నేను హాయిగా బ్రతికేయవచ్చు అనుకుంటున్నారేమో. దేవుని పని చేయకుండా నువ్వేదో ప్లాన్స్ వేసావో, కుటుంబమే కరోనా వైరస్తో సర్వనాశనం అయిపోతారు. దేవుని పని చేయండి, ధర్మ కార్యాలు చేయండి, సువార్త ప్రకటన జరిపించండి, ఇలాంటి వాక్యాలను ప్రపంచం అంతటికి అందించండి. సమయమనక అసమయమనక వాక్యానికి మాత్రం అడ్డుకట్ట వేయకుండా దీనికి సహకరిస్తూ, దీనికి దీనికి సహకరిస్తున్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు మీ సహాయాన్ని అందించండి. రాజేంద్ర డిప్యూటీ డైరెక్టర్, ఎన్ని ఎపిసోడ్లు ఇంకా ఇవ్వాలని, వారానికి ఒకసారి ఇవ్వాలని అనుకున్నా. లేదు, వారం అంతా ఇవ్వాలి, ఈ నెలంతా, మే నెలంతా. డైరెక్టర్ గారు కూడా అలాగే నాయన, ఈ నెలంతా ఇచ్చేద్దాం, ఆ తర్వాత చూద్దాంలే పరిస్థితిని బట్టి వారం ఇద్దామని. నిజంగా దీనికి సహకరిస్తే, ఈ వాక్యం అందరికీ అందుతుంటే యావత్తు ప్రపంచము బైబిల్ నిజమని, యేసు చెప్పింది జరుగుతుందని ఎందుకు నమ్మరు అని ఈ ప్రపంచాన్ని అగ్నిలో నుండి కొందరినైనా రక్షించడానికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందా వేడుకుంటూ, ఏ విషయాన్నైనా బైబిల్ చెప్పగలదని, బైబిల్లో రాయబడి ఉంటుంది అని గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను.